పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి తన యొక్క ఆవేదనను తెలియచేసి, తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని తన యొక్క సంకల్పమును తెలియచేసిన తరువాత జరిగిన సంఘటన యోహాను శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, మత్తాయి శుభవార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి 56వ వచనం వరకు, అదేవిధంగా మార్కు శుభవార్త, లూకా శుభవార్తలో ఉన్నటువంటి సంఘటన, శత్రువుల చేతిలో క్రీస్తు ప్రభుని బంధించుట, నిజముగా సర్వశక్తివంతుడైనటువంటి యొక్క క్రీస్తునాథుని, రాజాతిరాజు అయినటువంటి క్రీస్తు రాజుని అక్కడికి వచ్చిన సైనికులు నిజముగా బంధించగలరా? వారికి అంతటి ధైర్యము, శక్తి ఉందా? ఒకసారి పరిశీలించుకుంటే వారికి అంతటి శక్తి లేదు. ఎందుకోసమంటే క్రీస్తు ప్రభు నేనే ఆయనను అని తెలియగానే ఒక అడుగు వెనుకకు వేసి నేల మీద పడిపోయారని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి యోహాను శుభవార్త 18వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, క్రీస్తు ప్రభువే ఒక అడుగు ముందుకు వేసి ఎవరిని వెతుకుచున్నారు, నేనే ఆయనను అని వారికి తెలియచేసి ఉన్నారు. క్రీస్తు ప్రభు తన యొక్క సమయం ఆసన్నమైనది, తన యొక్క గడియ వచ్చినదని గుర్తించి ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు తనను తాను సమర్పించుకున్నటకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తు ప్రభు తల్లి మరియమ్మతో ఒక మాట అంటూ ఉన్నారు, స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని. ఇది ఈ రోజున యొక్క సమయాన ఆ గడియ వచ్చినది, ఆ యొక్క సమయం ఆసన్నమైనదని ప్రభు గుర్తించి తనను తాను అర్పిస్తూ ఉన్నారు. 17వ వచనము 18వ వచనములో మనం చూసుకున్నట్లయితే, తండ్రి నన్ను ప్రేమించును, ఈ కారణము చేతనే నా ప్రాణము మరలా పొందుటకై దానిని దారపోయేదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దారపోయేటకు దానిని మరలా తీసుకున్నటకు నాకు అధికారము కలదు. క్రీస్తు ప్రభును బంధించుటకు అయినా కానీ, క్రీస్తు ప్రభుని శిలువ శ్రమలకు గురిచేటకైనా కానీ ఎవరికి అధికారం లేదు, ఎవరికి శక్తి లేదు. క్రీస్తు ప్రభువే అర్పిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువే వారి చేతులలోనికి అప్పగించుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభువే అనుమతిస్తూ ఉన్నారు. ఎందుకోసమంటే తన యొక్క సమయం ఆసన్నమైనదని గుర్తించి ఉన్నారు. ఈ యొక్క రక్షణ సమయము మన యొక్క రక్షణ కోసం తన యొక్క ప్రాణమును అర్పించుకునే సమయం వచ్చినదని గుర్తించి ఉన్నారు. అదేవిధంగా మత్తాయి శుభవార్తలో తెలియచేసినట్లు లేఖనమును నెరవేరుటకై ప్రభు తనను తాను సమర్పించుకుని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గుర్తించవలసినది, క్రీస్తు ప్రభుని ఎవరు బంధించలేదు. క్రీస్తు ప్రభువే స్వంతంగా స్వేచ్ఛగా తనను తాను అర్పించుకొని ఉన్నారు. తనను తాను ఇదిగో వారి చేతులలోనికి అప్పగించుకుని ఉన్నారు. క్రీస్తు ప్రభువే అనుమతి ఇచ్చి ఉన్నారు. మనము కూడా ఈ రోజున ధ్యానం చేసుకోవాలి. మన యొక్క జీవితాలను క్రీస్తు ప్రభు చేతిలో పెట్టాలి. మన యొక్క జీవితాలను క్రీస్తు ప్రభునకు సమర్పించుకోవాలి. ప్రభువునకు సమర్పించుకుంటే మనము కూడా యొక్క రక్షణ మార్గంలో ఉండగలం. మనము కూడా తాను తీసుకొచ్చినటువంటి యొక్క రక్షణ ఫలములను స్వీకరించగలం. నిండుగా మనము కూడా పొందగలం.